బీయింగ్ ఏ నార్మల్ మిడిల్ క్లాస్ గర్ల్ ఇలా యూరోప్ వస్తానని కానీ అండ్ మోర్ ఓవర్ ఎన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఆ థాట్ కూడా నా మైండ్లో లేదు. సో ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్ అనమాట. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొదలైన ఈ ట్రిప్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ఇచ్చింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గాయ్స్. హలో ఆల్, వెల్కమ్ టు యమునా తటిలో కార్తిక్. ఈరోజు మేము యూరోప్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్ జకోపానీలో ఉన్నాం. ఇది పోలాండ్లో ఉంది. మేముండే క్రాకో నుంచి ట్రైన్లో 3 hours ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం. జకోపానీలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో గుబావుకా మౌంటైన్ ఒకటి. ఈ మౌంటైన్ వ్యూ చూడాలంటే మనం ఈ ఎంట్రన్స్ నుంచి ట్రామ్లో ఇంకొంచెం ట్రావెల్ చేయాలి. చుట్టూ కొండలు, స్నోతో ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ట్రామ్ ఎక్కడానికి క్యూ అంతా. మేము కూడా టికెట్ తీసుకొని ఈ క్యూలో చేరిపోయాం. అరౌండ్ 30 to 40 minutes వెయిటింగ్ తర్వాత మా టర్న్ వచ్చింది. ఫ్రంట్లో ఉంటే సీనరీస్ అన్ని బాగా కనిపిస్తాయని నేను అందరికన్నా ముందే ట్రామ్ ఎక్కేసా. ఈ మౌంటైన్కి వెళ్లే దారంతా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఆ స్నో చుట్టూ మౌంటైన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఇలా అరౌండ్ 10 minutes ట్రావెల్ చేస్తే మౌంటైన్ వ్యూ వచ్చేస్తుంది. బై వాక్ కూడా ఈ వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు, కానీ దానికి అరౌండ్ 3 to 4 hours పడుతుంది అనుకుంటా. బై వాక్ వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడొచ్చు, కానీ మా దగ్గర అంత టైం లేదు. సో ట్రామ్లోనే వెళ్తున్నాం. ఇంత చిన్న ట్రాక్ మీద ఎదురుగుండా ఇంకో ట్రామ్ వస్తుంది. ఆ ట్రామ్లో ఉన్న వాళ్ళంతా మాకు హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అండ్ అలాగే ఈ ట్రాక్ రెండు వైపులా చాలా వరకు క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. అండ్ మోర్పాంగ్ ప్లాంట్స్ కూడా కనిపించాయి. చిన్నప్పుడు ఈ మోర్పాంగ్ ప్లాంట్ లీవ్స్ ని నెమలీకలకి ఫుడ్ గా పెట్టేదాన్ని నేను. ఒకసారిగా ఇన్ని చెట్లు చూసేసరికి ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయ్యాయి. అలా ట్రామ్ లో వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయ్యాం. ఈ వ్యూ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ అంతా కాటేజెస్, ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఉన్నాయి. చిన్న చిన్న స్టాల్స్ కూడా కనిపించాయి. రైట్ సైడ్ మౌంటైన్ వ్యూ ఉంటుంది. ఈ కాటేజెస్ లో స్టే తీసుకుంటే మౌంటైన్ వ్యూ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ కొంచెం మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ టైంలో ఈ మౌంటైన్ వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుంది. డెకరేషన్స్, లైట్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. టూరిస్టులు కూడా చాలా మంది వస్తుంటారు ఆ టైంలోనే. అండ్ మౌంటైన్ వ్యూని ఇంకాస్త దగ్గర నుంచి చూడడానికి అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా అరేంజ్ చేశారు. ప్రెసెంట్ మేము అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి చూస్తే మౌంటైన్ ఎంటైర్ వ్యూ కనిపిస్తుంది. ఈ స్నో మౌంటైన్స్ ఒక ఐ ఫీస్ట్ లా అనిపిస్తున్నాయి నాకు. ఈ మౌంటైన్స్ అయితే ఒక ఆర్ట్ వర్క్ లా కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడు మౌంటైన్ ఇమేజెస్ ని వాల్ పేపర్స్ గా పెట్టుకునేదాన్ని నా ల్యాప్టాప్ కి. సో అలా రోజు స్క్రీన్ పై చూసే మౌంటైన్స్ ని ఇలా డైరెక్ట్ గా చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ టు స్నోతో. నాకు ఈ వ్యూ చూస్తుంటే లిటరలీ రోజా మూవీ గుర్తొస్తుంది. యాక్చువల్లీ ఆఫ్టర్ వాచింగ్ దట్ మూవీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ స్నో అనమాట. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూని ఇంకాస్త దగ్గర నుంచి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దానికోసమే ఇంకొంచెం కిందికి వెళ్తున్నాను. ఇదే గుబావుకా క్లియర్ వ్యూ. నాకైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. ఈ చలికి మాకు నడవడమే కష్టంగా ఉందంటే చాలా మంది పిల్లలు స్కేటింగ్ తో సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు. అండ్ అలాగే పిల్లల కోసం కేబుల్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలా మౌంటైన్ వ్యూస్ అన్నిటినీ ఎంజాయ్ చేసి కాటేజెస్ వైపు వెళ్ళాం. కాటేజెస్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. వుడెన్ తో చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్పింగ్స్ మిస్ అవ్వడం వల్ల వీడియోలో ప్లేస్ చేయలేకపోతున్నా. చాలా వరకు మన దగ్గరలానే క్యాప్స్, గ్లాసెస్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి స్టాల్స్ లో. బ్రేస్లెట్స్ కలెక్షన్ అయితే ఎక్కువ కనిపించింది. అలా అవన్నీ చూసేసి మళ్ళీ ట్రామ్ లో రిటర్న్ అయ్యాం. రిటర్న్ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మౌంటైన్ వ్యూ నుంచి కిందకి దిగుతుంటే జకోపానీ సిటీ అంతా కనిపించింది. రిటర్న్ లో కూడా ఇంకొక ట్రామ్ ఎదురొచ్చింది మాకు. ఈసారి మేం బాయ్ చెప్పుకుంటూ కిందికి వెళ్ళాం. యాక్చువల్ గా రిటర్న్ లో బై వాక్ వద్దాం అనుకున్నాం, కానీ కార్తిక్ వాళ్ళు 2 ways కి టికెట్ తీసుకున్నారంట. అండ్ అలాగే మా దగ్గర టైం కూడా ఎక్కువ లేదు. సో మళ్ళీ ట్రామ్ లోనే బయలుదేరాం. కానీ ఈసారి ట్రామ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇలా ఇల్లులన్నీ చూస్తూ కిందకి దిగుతుంటే చాలా బాగా అనిపించింది.
మౌంటైన్ వ్యూ అంతా తిరిగేసరికి చాలా అలసిపోయాం. సో అక్కడి నుంచి డైరెక్ట్ గా హోటల్కి వెళ్ళాం. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6 కలా క్రిపూస్కి స్ట్రీట్ కి అయితే వచ్చాం. ఇన్ కేస్ స్ట్రీట్ నేమ్ తప్పుగా చెప్తుంటే సారీ, పాలిష్ నేమ్స్ కదా, సో పలకడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అండ్ విషయానికి వస్తే జకోపానీలో మోస్ట్ పాపులర్ స్ట్రీట్స్ లో ఇది ఒకటి. మార్నింగ్ టైంలో కాళ్ళు పెట్టే సందు కూడా ఉండదు ఇక్కడ, అంతలా జనాలతో నిండిపోతుంది. అందుకే మేము ఈవినింగ్ టైంలో వచ్చాం. ఈ స్ట్రీట్ లో దొరకందంటూ ఏముండదు. ఇక్కడ పాలిష్ కల్చర్ ని రిప్రజెంట్ చేసే క్లోత్స్, యాక్సెసరీస్ చాలా ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలిష్ ఫుడ్ దొరుకుతుంది. అదర్ కంట్రీస్ ఫుడ్ ని కూడా ఈ స్ట్రీట్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అలాగే పాలిష్ కల్చర్ ని రిప్రజెంట్ చేసే వుడెన్ హౌసెస్ ఈ స్ట్రీట్ స్పెషాలిటీ. ప్రతి హౌస్ కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్ ఎప్పుడు లైట్స్ తో కలర్ఫుల్ గా ఉంటుంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో అయితే ఈ స్ట్రీట్ ఇంకా బాగుంటుంది. ఈ స్ట్రీట్ లో నడుస్తుంటే నాకు ఒక జాతరకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆ లైట్స్, డెకరేషన్, క్రిస్మస్ ట్రీ ఇవన్నీ మన దగ్గర విలేజెస్ లో జరిగే తిరునాళ్ళ వైబ్ ఇస్తున్నాయి. అండ్ మనం మార్నింగ్ వెళ్లిన మౌంటైన్ వ్యూ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా స్ట్రీట్ మధ్యలో ఒక చిన్న కాలు ఉంది. దాన్ని కూడా ఈ స్ట్రీట్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా డిజైన్ చేశారు వీళ్ళు. ఆ కాలువ మీద ఒక వుడెన్ బ్రిడ్జ్ కట్టారు. కాసేపు ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకున్నాం. అరౌండ్ 2 to 3 అవర్స్ ఈ స్ట్రీట్ లోనే స్పెండ్ చేశాం. డిన్నర్ కూడా చేసేసాం. అలా జకోపానీలో మా డే 1 గడిచింది. ఈ రోజంతా నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. జకోపానీలో మా డే 2 వీడియో కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.